హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి హోమ్ బేకరీ బిజినెస్ గైస్. సో ఇది బెస్ట్ సూటబుల్ ఫర్ హౌస్ వైఫ్స్ ఎవరైతే హోమ్ మేకర్స్ ఇంట్లో ఉన్నారో వాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటే ఒక మంచి డీసెంట్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఇన్కమ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది గైస్ ఇది. ఫస్ట్ అయితే మీకు హోమ్ బేకింగ్ బిజినెస్, బేకరీ బిజినెస్ స్టార్ట్ అయ్యే ముందు మీకు అయితే బేకింగ్ అనేది చేయడానికి వచ్చి ఉండాలి గైస్. లైక్ మీరు బేకింగ్ లో పర్ఫెక్ట్ అయితేనే మీరు ఈ యొక్క బిజినెస్ సక్సెస్ అవ్వాలని స్కోప్ ఉంటుంది. ఇంకా లైక్ మీకు కేక్స్ కానీ, డెజర్ట్స్ కానీ, బ్రౌనీస్ కానీ, అదేవిధంగా చీజ్ కేక్స్ కానీ ఇవన్నీ చేయడానికి వచ్చి ఉండాలి. మీకు ఒకవేళ చేయడానికి వస్తుంటే మీరైతే సక్సెస్ అవుతారు. లేకపోతే మీరు ఒకవేళ లైక్ రాకపోతే మీరైతే మనకి మార్కెట్లో డిఫరెంట్ చాలా మంది కోర్సెస్ అనేవి నేర్పిస్తున్నాయి గైస్. లైక్ చాలా డిఫరెంట్ కంపెనీస్, అదేవిధంగా ఫుడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళైతే మీకు ఈ కోర్సెస్ అనేవి పెడుతున్నారు. మీరు అక్కడ వెళ్ళి ఒక 2 or 3 months కోర్స్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ చేసుకుంటే మీకు సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు దాంతో మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు ఇంట్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి గైస్, లైక్ మీకు ఒక ఓవెన్ ఉంటే సరిపోతుంది గైస్. ఒక బేసిక్ ఓవెన్ మంచి పనిచేసేది మనకు ఒక 20,000 నుంచి 30,000 అయితే కాస్ట్ అయితే అవుతుంది. అదేవిధంగా మనకి నార్మల్గా మౌల్డ్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, లైక్ డిఫరెంట్ కేక్స్కి మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్స్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కలిపిన మనకు ఒక 10,000 వరకు అయితే అవుతుంది గైస్. సో ఓవరాల్ మనకి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఒక 30,000 నుంచి 40,000 అయితే వరకు అయితే అవుతుంది. ఇదే విధంగా గైస్, లైక్ మీరు ఏదైతే రా మెటీరియల్ ఉందో మీకు ఆర్డర్ వచ్చినప్పుడే మీరైతే ఈ యొక్క రా మెటీరియల్ తెచ్చుకోండి గైస్. ఎందుకంటే ఫ్రెష్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కేక్ కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ రా మెటీరియల్స్ అనేవి తెచ్చుకోవచ్చు. మనము హోమ్ బేస్డ్ బేకరీ బిజినెస్ కాబట్టి మనకు మాక్సిమం ఫస్ట్ ఆర్డర్స్ వస్తే దాని తర్వాత మనం సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్లైక్ బేకరీ షాప్లలో ఆల్రెడీ ప్రిపరేషన్ పెట్టడం కన్నా మనం ఎట్లా హోమ్ నుంచి చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ అనేవి మనకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఫస్ట్ ప్రీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అమౌంట్ కూడా తీసుకోవచ్చు. లైక్ ఒక హాఫ్ అమౌంట్ తీసుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ గైస్, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టేస్ట్ ఇంకా క్వాలిటీ గైస్. మీరు టేస్ట్ ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే మీరు ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ గైస్, మోస్ట్లీ కస్టమైజేషన్ మీద అయితే ఫోకస్ చేయండి గైస్. లైక్ డిఫరెంట్ కేక్స్ కి లైక్ డిఫరెంట్ థీమ్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ అది యాడ్ చేసుకుంటా ఉండండి. కస్టమర్స్ కి కూడా మీరు సాటిస్ఫాక్షన్ ఇవ్వండి. లైక్ వాళ్ళు అడిగినట్టు చేసేయండి గైస్. లైక్ కస్టమైజేషన్ అంటే వాళ్ళు ఏ కలర్ థీమ్ అడిగినారో, లైక్ డోరామోనా లేకపోతే డిఫరెంట్ కార్టూన్ ఉన్నాయి కదా మనకి, టామ్ అండ్ జెర్రీ అట్లా దాని థీమ్ రిలేటెడ్ అయితే చేసుకోండి. ఇదే విధంగా మనము రిసెప్షన్స్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ వీటికి కూడా కేక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు దాని రిలేటెడ్ కూడా మీరైతే చేయొచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ గైస్, మీరు చేసిన ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయించి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అందరితోని అయితే మీరైతే టేస్ట్ చేయించండి. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఏది ఇంప్రూవ్ చేయాలి, ఏది తక్కువ చేయాలని. ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంప్రూవ్ అయ్యేదాకా అయితే మీరు ట్రై చేయండి గైస్. వన్స్ అయిపోయింది నాకు వచ్చింది అని అయితే డైరెక్ట్ స్టార్ట్ చేయకండి. టేస్ట్ చేయండి అందరి దగ్గర ఓకే అనుకుంటే, మీకు 90 to 95% ఓకే అనిపిస్తే మీరైతే ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది. సో దీంట్లో అయితే గైస్ మనకు మార్జిన్ వచ్చేసి ఒక 40 to 50% అయితే ఉంటుంది గైస్. లైక్ మార్జిన్ మీరు ఒక 1,000 రూపీస్ కేక్ అనేది పెడితే మీకు ఒక 400 నుంచి 500 రూపీస్ అయితే మార్జిన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే గైస్, మనకి 1 kg కేక్ అనేది మినిమం ఒక 1,000 నుంచి 1,500 రూపీస్ అయితే స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. లైక్ మీరు ఎక్కువ కస్టమైజేషన్ ఇంకా కొత్త ఫ్లేవర్స్ పోతే ఇంకా కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ లో ఇంకా ఎక్కువ కూడా చార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంకా వాళ్ళ యొక్క కస్టమైజేషన్ అలా ఉంటుంది కాబట్టి మీరైతే మోస్ట్లీ కస్టమైజేషన్ ఇంకా రిప్రజెంటేషన్ మీద అయితే చాలా ఫోకస్ అయితే చేయాలి గైస్. లైక్ మీరు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, ఎంత మంచిగా ఉందని అయితే చూడడం జరుగుతుంది అందరూ. సో గైస్, ఇప్పుడు మన మార్కెటింగ్ గురించి చూసుకుంటే గైస్, మీ యొక్క గేటెడ్ కమ్యూనిటీలో మీరు చుట్టుపక్కల కమ్యూనిటీలో కానీ, పక్కన అపార్ట్మెంట్స్ కానీ, నేబర్స్ కానీ ఎవరైనా ఉంటారో మీకు అయితే ఫస్ట్ ఆర్డర్ అక్కడ నుంచి వస్తాయి గైస్. లైక్ ఫస్ట్ 10 orders 20 orders మీకు మీ చుట్టుపక్కల నుంచి రావడం జరుగుతుంది. లైక్ మీరు అందరికైతే చెప్పుకోవాలి గైస్, ఇట్లా నేను బేకరీ బిజినెస్ స్టార్ట్ చేసినాను, నాకు హెల్ప్ చేయండి అంటే, హెల్ప్ కానీ ఏమైనా ఆర్డర్స్ ఉన్నప్పుడు చెప్పంటే మీరు పాంప్లెట్స్ కానీ అవన్నీ వంచినప్పుడు మీకు మాక్సిమం మీ లొకాలిటీలోనే మీకు ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. వన్స్ మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు గైస్, మీరు ఆ యొక్క కేక్ ఒక బేకింగ్ది కానీ, మేకింగ్ది కానీ, అదేవిధంగా మీరు క్రీమ్ వేస్తున్నప్పుడు రీల్స్ అయితే తీయండి. రీల్స్ తీసి మంచిగా ఎడిట్ చేసి ఒక మంచి సాంగ్ యాడ్ చేసుకొని మీరైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు. మీరు రీల్ బూస్ట్ చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా రీచ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి డిఫరెంట్ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు యూట్యూబ్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు గైస్. దీనికి లైక్ ఎవరైతే మీమ్ పేజెస్ కానీ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు వాళ్ళ యొక్క మీ యొక్క బిజినెస్ వాళ్ళ దగ్గర ప్రమోట్ చేయించుకోవచ్చు. లైక్ ఒక స్టోరీ పెట్టుకోవడము,
రీల్ షేర్ చేసుకోవడం ఇలా అయితే చేసుకోవచ్చు గైస్. సో గైస్ మంత్లీ మీరు ఒక 20 కేక్స్ సేల్ చేసినా కూడా మీకు 20,000 అయితే మిగలడం జరుగుతుంది గైస్. మాక్సిమం అయితే మీకు మీ యొక్క గేటెడ్ కమ్యూనిటీ చుట్టుపక్కల లేకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ నుంచి అయితే ఆర్డర్స్ రావడం జరుగుతుంది. మోస్ట్లీ అయితే మీరు గేటెడ్ కమ్యూనిటీస్ టార్గెట్ చేయండి గైస్. మీరు గేటెడ్ కమ్యూనిటీ చుట్టుపక్కల మీ యొక్క టార్గెట్ చేసుకుంటా ఉంటే మీకు చాలా కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే గైస్ ఇప్పుడు అందరూ బేకరీకి వెళ్ళి కేక్స్ అనేది తీసుకోవాలని భయపడుతున్నారు గైస్. ఎందుకంటే మనది కస్టమైజ్డ్ కాబట్టి మనం ఇంట్లో ఆర్డర్ వచ్చినాక ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొంచెం ట్రస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా బేకరీకి వెళ్ళినప్పుడు అది ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేయడం లేదు. సో మీరు ఇదే విధంగా గైస్ మీరు స్విగ్గీ జొమాటోలో కస్టమైజ్డ్ దాంట్లో కూడా మీరు ఒక లిస్ట్ చేసుకోవచ్చు మీ యొక్క బిజినెస్ ని. దాని ద్వారా కూడా మీ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు 20 కేక్సే కాదు 50 కేక్స్ కూడా సేల్ చేసి మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇది గైస్ ఈ రోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఎవరితోనైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ.